మనం అధికారంలోకి వచ్చాం కదా! ఇక కింద ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌లు, మేయరు ఏవి కూడా వేరే పార్టీ వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులనైతే నివ్వెరపరుస్తూ ఉంది. ఒక్క కౌన్సిలర్ లేని చోటైనా, ఒక్క కార్పొరేటర్ లేని చోటైనా మున్సిపల్ చైర్మన్‌లని, డిప్యూటీ మేయర్‌లని వరుస పెట్టి వాళ్ళే ఎన్నిక చేసుకోబడుతున్నారు. ప్రలోభాలు పెట్టడం, లొంగకపోతే వాళ్ళని ఓటింగ్‌కి రానీయకుండా చేయడం, అడ్డదిడ్డమైన కేసులు, జేసీబీలు ఇళ్ళ దగ్గర పెట్టి కూల్చేస్తామని చెప్పడం. అసలు ఈ విశృంఖలత్వం ఎట్ పీక్స్ ఉంది. ఈ క్రమంలో కడపలో కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి, ఆ మేడం దూకుడైతే బాబోయ్, కడప ప్రజలైతే ఆ మేడంని వన్ టైం ఎమ్మెల్యే అని పేరు పెట్టేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులే, వేరే వాళ్ళ కథ పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు, హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చెప్పక్కర్లేదు. మేడంను టీడీపీ వాళ్ళే వన్ టైం ఎమ్మెల్యే ఆ పార్టీ ఆఫీస్లో కానీ అంటున్నారట, వన్ టైం ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వచ్చిపోయారని. ఈ విధంగా మేడం దూకుడు మామూలుగా లేదు. అంతకుముందు ఒకసారి నగర పాలక సమావేశం జరిగితే మేయర్ పక్కన ఎమ్మెల్యేకి సీటు వేయలేదని చెప్పి నానా హంగామా చేశారు. అలా వెయ్యకూడదు అని చెప్పినా వినలేదు. నాకు సీట్ వేయరా మేయర్ పక్కన, నీ మేయర్కి నీకే సీట్ లేకుండా చేస్తా అన్నారు. సీన్ కట్ చేస్తే ఈ మేడం వెళ్ళి సీఎం కార్యాలయంలో ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి పంపించడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు విజిలెన్స్కి సిఫారసు చేయడం, విజిలెన్స్ వాళ్ళు విచారణ చేశారట. 30 లక్షలు ఆయన ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు వర్క్స్ ఇచ్చుకున్నారు, అవినీతి జరిగిందని విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చారట. ఆ విజిలెన్స్ నివేదిక మీద ఆధారపడి మున్సిపల్ కమిషనరు ఆ మేయర్ని తొలగిస్తున్నట్లు, డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఆశ్చర్యం, ప్రభుత్వం అధికారంలో ఉన్నా కదా టకటక ఏ మేయర్నైనా ఒక సంతకంతో తీసి పక్కన పెట్టేయచ్చా? ఎంత దుర్మార్గం చూడండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి మేయర్ పక్కన సీట్ వేయలేదట, వెయ్యకూడదట, ప్రోటోకాల్, రూల్, ప్రొసీజర్. అయినా లేదు నాకు వేయాల్సిందే అని ఆమె గొడవ. నీకు సీటే లేకుండా చేస్తానని చెప్పి అడ్డదారులు డైరెక్ట్గా వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకొని మేయర్ సీటు వీళ్ళు సొంతం చేసుకోలేదు, కడపలో చేసుకోలేకపోయారు. అందుకని ఈ అధికారాన్ని ఉపయోగించి ఒక సంతకంతో ఆయన తొలగించేశారు. తాను హైకోర్టుకి వెళ్ళారు. సింగిల్ బెంచ్ ఏమో ఆయన డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ అని చెప్పి తీర్పు చెప్పింది. ఆయన మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. తాజాగా డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది ఆయన డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ డిస్క్వాలిఫై చేయడం మీద స్టే ఇచ్చేశారు. డిస్క్వాలిఫై చేసిన నిర్ణయం మీద స్టే వచ్చేసింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మేయర్గా కొనసాగుతారు. మామూలుగానే కొన్ని విషయాలు జీర్ణించుకోలేని టీడీపీ ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు ఇంక దీని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలి. మరి ఇంకో దారి ఎత్తుక్కుంటారేమో ఆయన తొలగించేకి. ఎందుకంటే కోర్టులను కానీ లెక్క చేస్తలేరు కదా. అసలు వాళ్ళ స్పందన ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడు ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఇంత విశృంఖలత్వం, ఇంత దారుణంగా, ఇంత దూకుడు, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ ఏం చేద్దాం అనుకుంటున్నారో నిజంగా రాష్ట్రాన్ని అయితే చాలాసార్లు అర్థమే కదా బాసామి.